ఎస్. సో మనము లాస్ట్ క్లాస్లో ఆ ఎనర్జీ అయితే డిరైవ్ చేసుకున్నాం కదా, ఎనర్జీది. ఆ ఎనర్జీ తర్వాత కొద్దిగా 2-3 టర్మ్స్ ఉన్నాయి, అవి డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ మనకి యాంప్లిట్యూడ్ వచ్చింది. సో ఇవన్నీ అండర్ డాంప్డ్ కేసే. సో యాంప్లిట్యూడ్ ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ e⁻ BT. మళ్ళీ ఆ తర్వాత ఎనర్జీ వచ్చింది. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు E0 ఇంటూ e⁻BT. 2 వస్తుందిగా, e⁻2BT. సో టైం పీరియడ్ కూడా నిన్న రాబట్టాం, అండర్ డాంప్డ్ కేసే ఇవన్నీ. టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2π/ω వచ్చిందా మనకు? సో ఒమేగా వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? √ω02 B². ఇది టైం పీరియడ్ ఇవన్నీ వచ్చింది. లెట్స్ సే వాట్ ఈస్ ద పవర్ డిసిపేషన్ డిస్కస్. సో పవర్ డిసిపేషన్, సో ద రేట్ అట్ విచ్ ఎనర్జీ లాస్, రేట్ ఆఫ్ ఎనర్జీ లాస్ అంటే ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది అన్నదే పవర్. సో ఇక్కడ ఎలాగో లాస్ అవుతుంది కాబట్టి మైనస్ సైన్ పెడతా నేను. నెగటివ్ సైన్ ఇండికేట్స్ ఇట్ ఇస్ ద లాస్, నెగటివ్ సైన్ ఫర్ లాస్. సో అప్పుడు నాకు P -E0 ఇంటూ d/dt ఆఫ్ e⁻2BT. చెప్పండి, డిఫరెన్షియేషన్ చేసి చెప్పండి ఎంత వస్తుందో. సో e⁻x ని e⁻x వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత -2b వస్తుంది. మైనస్ ప్లస్ అవుతుంది. 2BE0 ఇంటూ e⁻2BT. అంతేనా? సో మనము పవర్ కూడా గ్రాఫ్ గీస్తే ద పవర్ ఆల్సో విత్ టైమ్ అండ్ పవర్. Initially it has the power some P0. We can write it as P is equal to P0 into e⁻2BT. As time passes, the power loss also it is keep on decreasing. It is also exponential decay. Or else we can write this term as here P0 is equal to 2BE0. లేదా దీంట్లో నేను ఇట్లా రాయొచ్చు, P ఈజ్ ఈక్వల్ టు 2B ఇంటూ ఈ టర్మ్ అంతా ఏం రాస్తాం మనం? E0 ఇంటూ e⁻2BT. ఇదంతా ఎనర్జీనా? సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? 2B మల్టిప్లైడ్ బై ఎనర్జీ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో పవర్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2B టైమ్స్ ఎనర్జీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వాంటిటేటివ్ డిఫరెన్స్, చిన్న 2 మార్క్స్కి వస్తుంటాయి ఇవి. లాగరిథమిక్ డిక్రిమెంట్ అని వస్తుంది. చెప్తాను అదేంటో మీకు. లాగరిథమిక్ డిక్రిమెంట్. సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ లాగరిథమిక్ డిక్రిమెంట్. ఇట్ టాక్స్ అబౌట్ ద యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి A0 ఇంటూ e⁻BT అని మనం డిరైవ్ చేసుకున్నాం. ఇక్కడ చెక్ చేయండి, ఆ టైం t ఈక్వల్ టు 0 యాంప్లిట్యూడ్ ఎంతయా? A0. ఆఫ్టర్ ఏ టైమ్ ఆఫ్ 1 టైం పీరియడ్ యాంప్లిట్యూడ్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? యాంప్లిట్యూడ్ విల్ బికమ్ A0 ఇంటూ e⁻BT. అంతేనా? సో ఆఫ్టర్ ఏ టైమ్ ఆఫ్ 2 టైం పీరియడ్స్ వాట్ విల్ బికమ్? యాంప్లిట్యూడ్ విల్ బి ఇది A1. ఆఫ్టర్ 2 టైం పీరియడ్స్ A0 ఇంటూ e⁻. ఈ రెండింటి యొక్క రేషియో చెప్పండి ఏమొస్తుంది నాకు? A1/A0. ఏమొస్తుంది? A1/A0. e⁻BT నేనా వచ్చేది నాకు? లేదా రివర్స్ చేద్దాం, A0/A1 ఫస్ట్ బై సెకండ్. సో A0/A1 చేద్దాం. ఆ టైం t ఈక్వల్ టు 0 అప్పుడు ఎంత ఉంది? టైం t ఈక్వల్ టు t అప్పుడు ఎంత ఉంది? అప్పుడు ఏమొస్తుంది నాకు? పైన A0, కింద A0 ఇంటూ e⁻BT. సో అప్పుడు ఓవరాల్గా నాకు ఏమొస్తుంది చెప్పండి? అంటే ఇది కదమ్మా, A0 ఇజ్ ఈక్వల్ టు A, అంతే కదా? టైం t ఈక్వల్ టు 0 అప్పుడు e⁻01 అయిపోయి A0 వస్తుంది కదా. ఏమొస్తుంది? అది e⁻BT. అంతేనా?
నెక్స్ట్ ఈ రెండింటి యొక్క రేషియో చెప్పండి. ఈ రెండింటి యొక్క రేషియో అంటే A1/A2 ఏమొస్తుంది చెప్పండి. A1/A2 ఈజ్ ఈక్వల్ టు A0 into e power minus bt by A0 into e power ఎంత వస్తుందా అన్న? e power bt అంతేనా వచ్చేది. సో నౌ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 3t. అప్పుడు వాట్ ఇస్ యాంప్లిట్యూడ్ A3, దట్ ఈస్ A0 into e power minus 3bt నా యాంప్లిట్యూడ్ 3 కదా, 3bt. ఈ రెండింటి యొక్క రేషియో చెప్పండి ఇప్పుడు. A2/A3 దట్ ఈస్ A0 into e power minus 2bt by A0 into e power minus 3 పైకి పంపించండి. అర్థమవుతుందా? అంటే వాట్ ఈస్ ద కన్క్లూజన్ వీ కెన్ మేక్ హియర్? సో we can say that first A0 divided by A1, next A1/A2 is equal to A2/A3 and so on. Final గా మనకి ఏమొస్తుంది? e power. Suppose if you take the log values, log of base A0/A1 is equal to log of base A1/A2, that is equal to and so on. ఏమొస్తుంది మనకు? log of with base e power bt, అంతేనా? టేకింగ్ లాగ్స్ బోత్ సైడ్స్. మీరే చెప్పండి అన్న. సంథింగ్ పవర్ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ మల్టిపుల్ అవుతుందా? అండ్ దట్ టు బి లాగ్ ఈ ఎంత అవుతుంది? 1 అవుతుందా? సో విత్ దట్ నాకు లాగ్ ఆఫ్ A0/A1 that is equal to log of A1/A2 that is equal to log of A2/A3 and so on is equal to నాకు ఏమొచ్చిందమ్మా? b ఇంటూ దీన్నే మనము లాగర్థమిక్ డిక్రిమెంట్ అని అంటాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ bt. సో లాగర్థమిక్ డిక్రిమెంట్ ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఈస్ అ న్యాచురల్ లాగర్థమిక్ ఆఫ్ 2 కాన్సిక్వెంటివ్ amplitudes which are separated by 1 time period. అంతేనా? ఏం తీసుకోవాలి? ఇది లాంబ్డా ఎలా డిఫైన్ చేసాం మనం? రేషియో ఆఫ్ amplitudes which are separated by 1 time period. But logarithm of ratio of amplitudes which are separated by 1 time period అంటే సరిపోతుందా? మీరు ఏదైనా తీసుకోండి, 10, 11 అయినా తీసుకోవచ్చు, 100, 101 అయినా తీసుకోవచ్చు. 100 రేషియో ఎప్పుడు ఏమొస్తుంది మనకి? e power bt. సో లాగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ bt వస్తుంది. సో దాన్ని లాగర్థమిక్ డిక్రిమెంట్ అని అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో లాగర్థమిక్ డిక్రిమెంట్ అని ఎందుకు వచ్చింది మనకి ఈ వర్డ్ అంటే, యాంప్లిట్యూడ్ ఎంత డిక్రీజ్ అయింది అని చెప్పడానికి ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క విధంగా డిక్రిమెంట్ అవుతుంటుంది. కానీ లాజికల్గా ఇక్కడ మనం లాగర్థమిక్ డిక్రిమెంట్ అనేది కాన్స్టెంట్గా, b కాన్స్టెంట్, t కాన్స్టెంట్. సో కాబట్టి లాగర్థమిక్ డిక్రిమెంట్ అన్నది కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ డాంపింగ్. ఒక డాంప్డ్ ఆసిలేషన్స్ నేచర్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే లాగర్థమిక్ డిక్రిమెంట్ ఇస్తాడు వాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ రేషియో ఆఫ్ ఎనీ 2 separated by 1 time period will be constant. అంటే 10/11 వచ్చేస్తుంది మనకు, 9/8 వచ్చేస్తుంది, లేదా 8/9 వచ్చేస్తుంది. అలా మనం దేనికైనా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో వీ కెన్ సింప్లీ డిఫైన్ హియర్ లాగర్థమిక్ డిక్రిమెంట్ విల్ బి లైక్ దిస్. సో లాగర్థమిక్ డిక్రిమెంట్ is defined as the natural logarithm of the ratio between 2 successive maximum amplitudes which are separated by 1 time period. అంతేనా? 1 time period. ఇది లాగర్థమిక్ డిక్రిమెంట్. That's it. This is related to amplitude, then the previous one is related to energy, and one more is also there related to something like energy, relaxation time.
రిలాక్సేషన్ టైం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలాక్సేషన్ టైం? సపోజ్ ఒక కేసు ఆలోచిద్దాం. ఒక పెండులం ఒక మీడియంలో ఉంది, ఇంకో పెండులం ఇంకో మీడియంలో ఉంది. రెండింటిని 5 degrees దూరం తీసుకెళ్ళి వదిలిపెట్టాం. అంటే ఇనిషియల్ యాంప్లిట్యూడ్ రెండిట్లోనే ఎంత ఉంది మనకు? అంటే రెండింటికి ఒకే ఎనర్జీ ఇచ్చినామన్నట్టేనా ఫస్ట్లో వదిలేసాం. ఇప్పుడు 5 degree దగ్గర వదిలేసిన తర్వాత 3 degree అవ్వడానికి ఇందులో ఎంత టైం పడుతుంది, అందులో ఎంత టైం పడుతుంది? సపోజ్ ఫస్ట్ దాంట్లో 10 seconds పట్టింది అనుకున్నాం, ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో 100 seconds పట్టింది అనుకున్నాం, అంతేనా? ఆ లాజికల్గా మీకు ఫస్ట్ దాంట్లో డాంపింగ్ ఎక్కువ ఉంది, సెకండ్ దాంట్లో డాంపింగ్ తక్కువ ఉంది అని అయిపోతుంది, అంతే కదా? డాంపింగ్ ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి 10 secondsకే 5 degree కాస్త 3 degree అయింది. అదే సెకండ్ దాంట్లో 100 seconds కానీ 5 degree 3 degree అవ్వలేదు, అంతేనా? సో ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే రిలాక్సేషన్ టైమ్ ఈజ్ మోర్ ఇన్ ద సెకండ్ కేస్. అంటే మీనింగ్ ఏంటి? ఎనర్జీ లాస్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో రిలాక్సేషన్ టైం రిలేట్స్ టు ద ఎనర్జీ లాస్. ఎనర్జీ లాస్ అన్నది ఎక్కువ టైం ఎక్కడ తీసుకుంటుంది మనకు? సెకండ్, అంతేనా? మనం ఏదన్నా దీనికి ఒక 100 joules దానికి ఒక 100 joules ఇచ్చామనుకో, సో 100 joules 75 joules అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ దాంట్లో 5 secondsకే, సెకండ్ దాంట్లో గంట అయింది అనుకో, అప్పుడు మనం ఏమంటాం? అక్కడ రిలాక్సేషన్ టైం ఎక్కువ, ఇక్కడ రిలాక్సేషన్ టైం తక్కువ. సో మరి 75% అవ్వడమా, 30% అవ్వడమా, 40% అవ్వడమా అన్నది మనము ఒక స్టాండర్డ్ వాల్యూ డిఫైన్ చేసుకుంటారు. ఆ స్టాండర్డ్ వాల్యూ ఏంటంటే రిలాక్సేషన్ టైం అంటే ఇట్ ఈస్ ద టైమ్ ఇన్ విచ్ ఎనర్జీ బికమ్స్ 1/E. Sunlight here. The relaxation time is defined as the time taken for total mechanical energy to decay to 1/2 its original or initial value. అంటే 20% అని కాదు, 30% అని కాదు, 1/2 అని కాదు, 3/2 అని కాదు, 2/3 అని కాదు, ఏది కాదు. వాడు ఒక స్టాండర్డ్ డెఫినేషన్ చేస్తున్నాడు. సో ఏంటి రిలాక్సేషన్ టైం అంటే టైం టేకెన్ ఫర్ టోటల్ మెకానికల్ ఎనర్జీ టు డికే టు 1/2. సో రిలాక్సేషన్ టైం సింబల్ టౌ అని ఇస్తారు. సింబల్ విల్ బి టౌ. ఇందాక లాగర్థమిక్ డిక్రిమెంట్కి సింబల్ ఏమి ఇచ్చామమ్మా? లాంబ్డా. సో లాగర్థమిక్ డిక్రిమెంట్ విల్ బి ద సింబల్ ఈస్ లాంబ్డా. సో పవర్ ఈజ్ ద పీ, ఇంకా అది ఇంకా మనం స్టాండర్డ్ నొటేషన్స్ అవి చూడండి నాన్న ఇక్కడ. సో టైం టేకెన్ ఫర్ టోటల్ మెకానికల్ ఎనర్జీ టు డికే టు 1/2. సో మనకి ఎనర్జీ ఏం తెలుసు ఇక్కడ? E ఈజ్ ఈక్వల్ టు E0 ఇంటూ E⁻²BT. ఇక్కడ ఎనర్జీ ఏమవ్వాలన్నా ఇక్కడ ఈ వాల్యూ ఇనిషియల్ వాల్యూలో బై E అవ్వాలా, అంతేనా? వాడు ఇచ్చింది ప్రాబ్లంలో, అంతే కదా అది. సో అప్పుడు నాకు E0 ఇంటూ E⁻²B ఎంత టైంలో అవుతుందంట? అది రిలాక్సేషన్ టైంలో అవుతుందంట. సో అప్పుడు రెండు వైపులా ఈ క్యాన్సలా? సో రెండు వైపులా ఈ క్యాన్సిల్. E⁻−1 ఈజ్ ఈక్వల్ టు -2B ఇంటూ టౌ. ఐఎమ్ సారీ మైనస్. సో కాబట్టి ఇక్కడ పని చేద్దాం, ఇట్లా రాకుండా. సో E⁻−1 ఈజ్ ఈక్వల్ టు E⁻−2B టౌ. సో -1 ఈజ్ ఈక్వల్ టు -2B టౌ. మైనస్ మైనస్ క్యాన్సల్, టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? సో రిలాక్సేషన్ టైం ఇందాక నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ లో మీకు అర్థమైంది. డిపెండ్స్ అపాన్ ద డాంపింగ్. స్మాల్ ఈజ్ ద డాంపింగ్, మోర్ ఈజ్ ద రిలాక్సేషన్ టైం. సో ఎయిర్ లో ఒక సింపుల్ పెండులం ఉంది, కోకోనట్ ఆయిల్ లో ఒక సింపుల్ పెండులం ఉంది. ఎక్కడ ఆసిలేషన్స్ చాలాసేపు ఉంటాయి? ఎయిర్ లో చాలాసేపు ఉంటాయి. అంటే ఎనర్జీ లాస్ కాదని తొందరగా. అందుకే రిలాక్సేషన్ టైమ్ ఈస్ మోర్ ఇన్ ద ఎయిర్ కేస్ దాన్ కంపేర్డ్ టు కోకోనట్ ఆయిల్ కేస్. సో స్మాల్ డాంపింగ్ లీడ్స్ మోర్ రిలాక్సేషన్ టైం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. సో పవర్లో కూడా బి వచ్చినట్టుంది కదా మనకు. సో దీన్ని రిలేట్ చేయండి. నోట్
relation between power and relaxation time. Relation between mechanical power and relaxation time. ఏమొస్తుందా అన్న రిలేషను? మనకు మెకానికల్ పవర్ ఏమొచ్చిందిరా? 2BE. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు 2BE. సో 2B ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు నాన్న? 1/T పెట్టచ్చా? సో మనం పవర్ని ఎలా డిఫైన్ చేస్తాం జనరల్గా? ఎనర్జీ బై టైం. సో ఆ టైం అనేది ఏం తీసుకోవాలి మనం? రిలాక్సేషన్ టైం. సో రిలాక్సేషన్ టైం అంటే ఏంటి? ఎనర్జీ బికమ్స్ 1/E. సో అసలు యాక్చువల్గా 1/E అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకు? సో 1/E అంటే ఎంత యాక్చువల్గా? 1/E అంటున్నాం మనం. 1/E వాల్యూ ఎంతది? 2 పాయింట్ సంథింగ్ అనుకుంటా కదా, 2.79 ఇర్రేషనల్ నెంబర్ కదమ్మా. సో ఈ వాల్యూ 2.718. సో 2.718 అట్లా. సో 1/E. సపోజ్ ఇన్ పర్సంటేజ్లో చూద్దాం. ఇన్ పర్సంటేజ్ అంటే ఏం చేయాలి మనం? మల్టిప్లై విత్ 100. అంటే 1/E ఇంటూ 100లో చూద్దాం. ఇంటూ 100 పర్సంటేజ్లో. అప్పుడు నాకు 100 డివైడెడ్ బై 2.718 ఎంత వస్తుందమ్మా ఇది? సో 100 డివైడెడ్ బై 36.78%. అంటే ఎనర్జీ ఎంత అయిపోయిందని? 36.78% అని. అంటే అప్రాక్సిమేట్లీ 37% అనుకుందామా? 37%. సో హీఈస్ టాకింగ్ అబౌట్ రిలాక్సేషన్ టైం. అంటే ఆసిలేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎనర్జీ ఎంతో కొంత మనం ఇచ్చి స్టార్ట్ చేస్తాం, అంతేనా? ఆ ఎనర్జీ అలా డిక్రీజ్ అవుతూ ఎంత అవ్వాలా? 1/E. అంటే దాని మీనింగ్ ఏంటి? 37% ఆఫ్ టోటల్ ఎనర్జీ అవ్వడానికి పట్టే సమయమే రిలాక్సేషన్ టైం. అది స్పెషల్ నెంబర్ తీసుకుంటారు 1/E. ఓకేనా? అంతే. ఒక్కటి ఉంది ఇంకా. క్వాలిటీ ఫ్యాక్టర్ ఉన్నాయి చూడండి అమ్మా సిలబస్లో ఒకసారి. క్వాలిటీ ఫ్యాక్టర్ ఉన్నట్టుంది. క్యూ ఫ్యాక్టర్ ఆర్ క్వాలిటీ ఫ్యాక్టర్. నేను ఫోన్ చేసి చెప్తాలేమ్మా, మీరేం బాధపడకండి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తాలేమ్మా. ఎవరు? నేను చెప్తా కదా ఇంచాను. సో క్వాలిటీ ఫ్యాక్టర్ నేను చెప్తానని చెప్తున్నా కదా, మళ్ళీ ఎందుకు దాని గురించి డిస్కషన్? లెటర్ రాసి ఎందుకు? ఫోన్ చేస్తా కదా మీ ముందరే. ఇప్పుడు వదులుతున్నానమ్మా, ఒక 2 minutesలో వస్తారని. క్వాలిటీ ఫ్యాక్టర్ చెప్తాను చూడండి నాన్న. ఇది కూడా ఏంటంటే జస్ట్ దీంట్లోనే ఉంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఇట్ డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ ద డాంప్డ్ ఆసిలేషన్స్. లాజికల్గా మీరే ఆలోచించండి. సో మోర్ ఈజ్ ద రిలాక్సేషన్ టైం అనుకోండి. ఆబ్వియస్గా మోర్ విల్ బి ద క్వాలిటీ. హనీలో ఒక సింపుల్ పెండులం ఆసిలేట్ అవుతుంది, కోకోనట్ ఆయిల్లో ఒకటి ఆసిలేట్ అవుతుంది, ఎయిర్లో ఒకటి ఆసిలేట్ అవుతుంది. సో ఈ క్వాలిటీ అనేది అంటే ఆసిలేషన్స్ బాగా జరుగుతున్నాయా లేదా అని మెజర్ చేసేదే క్వాలిటీ. సో ఎనర్జీ అన్నది, లాస్ అన్నది తక్కువ జరిగే ప్రక్రియ ఎక్కడ ఉంది అని? ఎయిర్లో ఉంటుంది. అంటే ఆబ్వియస్గా రిలాక్సేషన్ టైం ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఎయిర్లో ఉంటుంది. కాబట్టి క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ మోర్ ఫర్ ఏ పెండులం విచ్ ఈజ్ ఆసిలేటింగ్ ఇన్ ఎయిర్ దాన్ కంపేర్ టు ఆయిల్, దాన్ కంపేర్ టు హనీ. అంతేనా దాని మీనింగ్? క్వాలిటీ ఫ్యాక్టర్. సో మనం ఇట్లా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 2π టైమ్స్ రేషియో ఆఫ్ 2 quantities. ఇది ఇట్లే రాయాలంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సిస్టమ్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సిస్టమ్, ఎంత ఎనర్జీ స్టోర్ అయింది, ఎనర్జీ లాస్ట్ పర్ పీరియడ్, ఎనర్జీ లాస్ట్ పర్ పీరియడ్. అంటే పైన స్టోరేజ్కి కింద లాస్కి మధ్య రేషియో చూస్తున్నాం మనం, అంతేనా? స్టోరేజ్కి లాస్కి. అసలు లాసే లేదనుకో, అంటే జీరో లాస్ అనుకో, క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత? ఇన్ఫినిటీ. అసలు ఎనర్జీ స్టోర్ లేదనుకో, క్వాలిటీ ఫ్యాక్టర్ 0. అంటే 0 ఉండదు, ఇన్ఫినిటీ ఉండదు మనకు జనరల్గా. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 2π టైమ్స్ రేషియో ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద సిస్టమ్ టు ఎనర్జీ లాస్ పర్ పీరియడ్.
సో ఎనర్జీ స్టోర్డ్ అనగానే మనం ఏం చేస్తాం, ఈ అని రాస్తాం. ఈ ఇస్ ద ఎనర్జీ అండర్ డాంప్డ్ ఆసిలేషన్స్. ఎనర్జీ లాస్ట్ పర్ పీరియడ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పవర్ లాస్ అని ఇందాకే చదివాం మనం. సో పవర్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ టైం. సో ఇట్ ఈస్ వీ రిక్వైర్డ్ ఇన్ 1 time పీరియడ్. ఓకే, బట్ ఇందాకనే రాబట్టాం మనం. పవర్ అనేది ఎలా వచ్చింది మనకు, ఈ బై టౌ. అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఏమవుతుంది నాకు, 2π times ఈ డివైడెడ్ బై ఈ బై టౌ ఇంటూ టీ. ఈ కట్టు, సో టౌ పైకి వెళ్తుందా, సో 2π/t ఇంటూ టౌ. సో 2π/t అంటే ఏంటి మనకి, యాంగులర్ ఫ్రీక్వెన్సీనా, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో అప్పుడు q ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, ఒమేగా ఇంటూ టౌ. సో ఒమేగా అన్నది ఫిక్స్ మనకు. ఎంత వచ్చింది అది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √⍵0² మైనస్. సో టౌ అంటే ఏంటి, రిలాక్సేషన్ టైం. అంతేనా, రిలాక్సేషన్ టైం. ఎంత వచ్చింది అది మనకు, 1/2b అయినా వచ్చింది రిలాక్సేషన్ టైం. సో ఇక్కడతో ఆయన ఆపేయచ్చు మనం, మళ్ళీ ఏం అది పెట్టనవసరం లేదు. దట్ ఈస్ ω/2b. సో మీరే చెప్పండి, మోర్ ఈజ్ ద రిలాక్సేషన్ టైం, మోర్ విల్ బి ద క్వాలిటీ ఫ్యాక్టర్. ఇందాకనే మనం చెప్పాం కదా. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ డిసైడెడ్ బై ద, లేదా ఇట్లా కూడా చెప్పచ్చు, లెస్ ఈ ద డాంపింగ్, బి స్మాల్ అయింది అనుకో, క్యూ విల్ బి మన. ఓకే, స్మాల్ డాంపింగ్స్ విల్ లీడ్ టు ద మోర్ క్వాలిటీ ఫ్యాక్టర్. స్మాల్ డాంపింగ్ ఇంప్లైస్ మోర్ క్వాలిటీ. దట్ ఈస్ మోర్ రిలాక్సేషన్ టైం, మోర్ క్వాలిటీ. అర్థమైందా? ఇక్కడ ఆపేద్దాం. అంటే ఇవి 2 మార్క్స్కి రావచ్చు. అంటే 4 మార్క్స్ క్వశ్చన్లో మీకు ఒకటి క్వాలిటీ ఫ్యాక్టర్, ఒకటి లాగరిథమిక్ డిక్రిమెంట్ డిఫైన్ చేయండి అనొచ్చు. దానికి 2 మార్కులు, దీనికి 2 మార్కులు, మొత్తం ఎంత వస్తాయి మనకు, 4 మార్కులు. లాగరిథమిక్ డిక్రిమెంట్, రిలాక్సేషన్ టైము, లేదా పవర్ డిసిపేషన్, ఈ 4 అడగచ్చు. ఒక్కో దానికి 1 మార్క్ ఇవ్వచ్చు, చెప్పలేము. అట్లా ఏవైనా 2 అడిగి ఎగ్జామినేషన్లో వస్తుంటే మీరు జాగ్రత్త గుర్తుపెట్టు. ఓకే, ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్లో మనం ఫోర్స్ ట్రాన్స్లేషన్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ గో నౌ. సో అమ్మాయిలు ఏదో లెటర్ రాయమంటారా, లేదా ఫోన్ చేసి చెప్పమంటారా డైరెక్ట్గా ఒకేసారి? ఓకే.